ఆదిశంకరాచార్య వైభవం. భారతదేశంలో అనేక కొత్త మతాలు సిద్ధాంతాలు పుట్టుకొచ్చి ప్రజలకు సనాతన ధర్మం పట్ల భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆదిశంకరాచార్యులు. సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. శంకరుల చిన్నతనంలో ఆయన అనన్య సామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి. ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నది తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులని దర్శించి ఆయనే తన గురువు అని తెలుసుకొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాస మహర్షి దర్శనానికి కాశీ అంటే వారణాసి బయలుదేరారు. ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలని, ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమని, దానికి ఎలాంటి నియమాలు అడ్డురావని లోకానికి చాటి చెప్పారు. తల్లికిచ్చిన మాట కోసం తల్లి అవసాన దశలో శ్రీకృష్ణ భగవానుని లీలలను చూపించి సంతోషపరచాడు. ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులను ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులయ్యారు. వారిలో కుమారిల భట్టు, మండవ మిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు, పద్మపాదుడు, సురేశ్వరుడు, పృథ్వీవరుడు మొదలైనవారు. హిందూ ధర్మ పరిరక్షణ బలహీనపడుతూ ఉండడాన్ని గమనించిన ఆయన ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంథాలను రచించిన శంకరుల వారు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు. ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీ దేవతల స్తుతులు, అనేక ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలు రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం మొదలైనవి. గణేశ పంచరత్న స్తోత్రం, భజగోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకదార స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికి ఉపయుక్తమవుతున్నాయి. ఈయన 108 గ్రంథాలు రచించారు. శృంగేరి, బదరి, పూరి, ద్వారక అనేక అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో పీఠాలను స్థాపించారు. ధర్మ సంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా 4 పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిస్సాలోని పూరిలో గోవర్ధన మఠం, దక్షిణం వైపున కర్ణాటకలోని
శృంగేరిలో శారదా మఠం, పశ్చిమ దిక్కున గుజరాత్లోని ద్వారకలో ద్వారకా మఠం, ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్లోని బదరీనాథులో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికి ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి. స్వస్తి, శుభమస్తు.